అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో ఊటీలో చూడవలసిన ఇంకా కొన్ని ప్లేసెస్ని అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. సో వీడియో అయితే చాలా సెకండ్ పార్ట్ 2 వీడియో అయితే చాలా లేట్గా పెడుతున్నాను. వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట. సో వీడియో డిలీట్ అయిపోయింది అనేసి నేను సైలెంట్ అయిపోయాను. బట్ మా బాబు డెలిటెడ్ వీడియో రికవరీ యాప్ నుంచి నా వీడియోస్ అన్నీ నాకు వెనక్కి తెచ్చిచ్చాడనమాట. సో ఇంకుంటామా, వీడియోస్ అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా ఈ యాప్ యూస్ అవుతుందని కోరుకుంటున్నాను. మీరు ముందు వీడియో చూసింటే అయి ఉంటుంది. టాయ్ ట్రైన్ మనము వెళ్ళాలంటే ఖచ్చితంగా ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో మాది వెయిటింగ్ లిస్ట్లో పడిపోవడం వల్ల మేమైతే దాన్ని మిస్ అయిపోయాము. సో దాని ప్లేస్లో థండర్ వరల్డ్ అయితే కవర్ చేసాము. చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్. సో ఇక్కడ కెమెరాస్, పాత కెమెరాస్ నుంచి కొత్త కెమెరాస్ వరకు అప్డేటెడ్గా ప్రతి ఒక్క డీటెయిల్ A to Z పెట్టారనమాట. సో ఈడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవంతా డీటెయిల్గా డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు. మళ్ళా దీని లోపల ఇంకో ప్యారలాక్స్ వరల్డ్ అయితే ఉందన్నమాట. అంటే మనం లోపలికి వెళ్తే మనము ఒక ట్రిపుల్గా మనం కనబడతాం అన్నమాట. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే నచ్చుతుందన్నమాట. ఎన్ని వందల కెమెరాలు ఉన్నాయో అసలు లెక్క పెట్టలేమండి. అన్ని కెమెరాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. అండ్ ఫోటోగ్రఫీ ఇష్టం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి, స్కిప్ చేయకండి. అండ్ దీని తర్వాత ఇక్కడ స్నో వరల్డ్లో మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవి జర్కిన్స్ కానీ, సాక్సులు కానీ, షూస్ కానీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే అన్నింటికి కలిపి అమౌంట్ కట్టేసి ఉంటాం కాబట్టి సో ఇక్కడ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 3D మూవీస్ కూడా మనము ఇందులోనే చూసేయచ్చు. సమ్మర్లో ఖచ్చితంగా విజిట్ కావాల్సిన ప్లేస్ ఇదే. వస్తాను. ఇండియాలో ఉండే బెస్ట్ ప్లేసెస్ అన్నీ ఇలా ఒకే చోట ఇలా చూడటం చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇందులో మనం ఎన్ని విజిట్ చేయలేదు అని అనిపించింది. ఇంకా ఇన్ని ప్లేసెస్ మనం చూడాల్సినట్టు ఉన్నాయనేసి తెలిసిందనమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? రండి. మా మమ్మీ గుడ్లు, హలో గైస్, మా మమ్మీ గుడ్లు పెట్టింది. ఈరోజే పుట్టి మాట్లాడుతున్నారా? ఈరోజే పుట్టి మాట్లాడేస్తున్నారా మీరు? అప్పుడే
అది స్టార్టింగ్. అయిపోయింది. Hello guys, we are going to snow in Ooty. నువ్వు వచ్చేమ్మా నువ్వు చేతులు పట్టుకో నేను పట్టుకోమ్మా పెదాలు కూడా పగిలిపెట్లుంది. టేస్ట్ బాగుందా తల్లి? మూడేళ్ళు అప్పుడు కొంటే ఇప్పుడు వాడుతున్నారు. చాలా బాగుంది కదండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సమ్మర్లో బెస్ట్ ప్లేస్ కూడా అండి. ఇప్పుడు వెళ్ళిపోదాము దొడ్డబెట్ట పీక్కి. దొడ్డబెట్ట పీక్ దారిలో చాలా వెహికల్స్ అయితే పాడైపోయాయి అన్నమాట. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో. కొంచెం వెహికల్ చూసుకొని మీరు కూడా ఇట్లా వ్యూ పాయింట్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి అండ్ జాగ్రత్తగా రండి. అండ్ ఇప్పుడు దొడ్డబెట్ట పీక్లో వ్యూ పాయింట్ చూపించేస్తాను రండి. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఊటీ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకైతే ఒక ఫోటో తీసుకోవడం అలవాటు అనమాట. అంటే అక్కడ ఫోటో కడిగించి మనకి ఇస్తారు కదా, సో 100 రూపీస్ ఇస్తే ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోటోని కలెక్ట్ చేసుకోవటం నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు దిగేద్దాము కిందకి. మనకి కింద మనం వచ్చే దారిలోనే టీ ఎస్టేట్, చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. సో అవి రెండు కూడా కవర్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఇస్తారనమాట. 200 కాస్ట్యూమ్. పట్టుకో పట్టుకో கொஞ்சம் ரெட் கலர் மாதிரி போடணும். ரெட் கலர் ப்ளூ கலர் ப்ளூ போட்டினா நல்லா இருக்காது. இது பாருங்க அவ்வளோதான். ரெட் போடணும். இது இந்த கான்ட்ராஸ்ட் வந்து நான் அது ரெட் இதெல்லாம் பாடிக்கு போடுறதுனா இங்கே இருக்கு பாருங்க. இந்த தலைக்கு போடுறது. அங்கே பாருங்க ஒரு நிமிஷம். அங்கே பாருங்க தெரியுதா? కలర్ డల్ ఉంది కదా. ఎవరి నేరం అవుతుందా ఫోటో కొట్టుకోవచ్చు. ఇలా వాళ్ళే కాస్ట్యూమ్ వేసి మనకి ఫోటో తీసి ఇస్తారనమాట. అండ్ మనకు నచ్చినన్ని ఫొటోస్ మనం పే చేసి ఎన్ని కావాలంటే అన్నీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాము. సో ఇది మనము ఇక్కడ నుంచి వెళ్ళే దారిలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది. కంప్లీట్ చాక్లెట్ ఎలా చేస్తారు అనేది ప్రాసెస్ మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో చాక్లెట్ లవర్స్ దీన్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి రాగానే చాక్లెట్స్ 30 రూపీస్ అనుకుంటాను. సో మనము ఇస్తే అక్కడ మనకి ఒక చాక్లెట్ ఇస్తారు, శాంపుల్ పీస్ ఇస్తారనమాట. సో ఆ పీస్
చాలా టేస్టీగా ఉంటుందండి. సో కంప్లీట్ ప్యూర్ చాక్లెట్ కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం చాక్లెట్ ప్రాసెస్ అండి. స్టార్టింగ్లోనే మనం ఒక టోకెన్ తీసుకోవాలి. 10 రూపీస్ కట్టి ఒక గ్లాస్ టీకి అయితే టోకెన్ తీసుకుంటాము. అండ్ ఆ టీని మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. టీ టేస్ట్ చాలా బాగుంటుంది. టీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు టీని. అండ్ ఇక్కడ మనము టీ పొడి కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ చాక్లెట్స్, చాక్లెట్ ఫజ్, నట్స్ చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనము తీసుకోవచ్చు అనమాట. సో ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అండ్ బెస్ట్ ప్యూర్ క్వాలిటీవి మనం ఇక్కడ టీ పొడి కానీ చాక్లెట్స్ కానీ ప్యూర్వి తీసుకుంటాం కదా. సో అండ్ అది కూడా మేకింగ్ చూసి తీసుకుంటాం. సో చాలా బాగా అనిపిస్తుంది. సో మేమైతే పిల్లల కోసం అనేసి తీసేసుకున్నాం అనమాట. చాక్లెట్స్ కొన్ని తీసుకున్నాము, అదే పనిగా తింటారు కదా అందుకనేసి కొన్ని మాత్రమే తీసుకున్నాము చాక్లెట్స్. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి పక్కన మనకి టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఈగల్ డేర్ అడ్వెంచర్స్ అనేసి, సో అది ఇవన్నీ మనం పక్కనే చూడొచ్చు. అండ్ ఈ 3 కూడా ఒకేసారి మనము కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఈగల్ డేర్ అడ్వెంచర్ స్పాట్ అండి. సో ఇక్కడైతే చాలా బాగుంది. బట్ మా వారైతే, మా బాబు ఇలాంటి అడ్వెంచర్స్ చేయడానికి చాలా ఇష్టపడతాడు. బట్ మా ఆయన మాత్రం పంపించలేదు మా బాబుని. సో సేఫ్టీ ఉండాలి, ఇక్కడ ఉందో లేదో అన్నట్లు మా ఆయన పంపించలేదు. మా బాబు చాలా ఫీల్ అయ్యారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఈగల్ డేర్ అడ్వెంచర్స్ ప్లేస్లో. మాత్రం చాలా బాగున్నాయి అన్నీ కూడా. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. సో ఇక్కడైతే మనకి జిప్ లైన్ అయితే ఉందన్నమాట. జిప్ లైన్, సో ఇక్కడ మనకి చిల్డ్రన్ టు అడల్ట్ ప్యాక్స్ అయితే ఉంటాయి సపరేట్గా. సో 1000 రూపీస్ అలా ఉంటాయి. సో మనం ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చేయండి, మేమైతే మిస్ అయ్యాం. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంతే అండి, మా 3 డేస్ని ఇలా 2 వీడియోస్లో మీకైతే చూపించేశాను. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిందనేసే అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ మేము మా రూమ్కి వచ్చేసాము. అండ్ పిల్లలు చక్కగా గార్డెన్లో ఆడుకుంటున్నారు. ఇదే మా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఊటీ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ ముఖ్యం వీడియోలో.